ఇంకొక రకంగా కూడా మనం నారుమడి యాజమాన్యం అనేది చేయొచ్చండి. ముఖ్యంగా అది పోర్ట్రేస్లలో. ఈ పోర్ట్రేస్లలో కూడా రైతులు కూడా వాళ్ళకున్నటువంటి వసతులను చూసుకుంటూ షేడ్ నెట్స్ కింద మామూలుగా ఈ పోర్ట్రేస్లలో కూడా నారుమడిని పెంచవచ్చు. తద్వారా ఈ పోర్ట్రేస్లో పెంచేటప్పుడు ఏంటంటే మనకి 98 నుంచి 100 గళ్ళు ఉన్నటువంటి పోర్ట్రేస్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో అది మనకి పంటను బట్టి మనం పోర్ట్రేస్ని చూస్ చేసుకోవచ్చు. కొంచెం విత్తనం సైజ్ ఎక్కువ ఉన్నటువంటి పోర్ట్రేస్కి వాటికి మాత్రం 50 గళ్ళు ఉన్నటువంటి పోర్ట్రేస్ని తీసుకోవచ్చు. విత్తనం సైజ్ చిన్నగా ఉన్నటువంటి ఈ వంగ, పచ్చిమిర్చి, టమాటో వాటికి 98 గళ్ళు ఉన్నటువంటి పోర్ట్రేస్ని చూస్ చేసుకొని వాటిలో మనకి ఈ కోకోపీట్ అదేవిధంగా వర్మి కంపోస్ట్తో నింపి దాంట్లో విత్తనం నాటుకున్నట్టయితే ప్రతి విత్తనం కూడా హెల్దీగా మొలకెత్తి దాని వేరు వ్యవస్థ కూడా చాలా దృఢంగా ఉండి మొక్క కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ పోర్ట్రేస్ను లో నాటే క్రమంలో ఏంటంటే ఫస్ట్ పోర్ట్రేస్లో విత్తనం నాటిన తర్వాత 10 పోర్ట్రేస్ అంటే ఒకదానిపైన ఒకటి ఉంచి తర్వాత ఎప్పుడైతే మొలక మనకి విత్తనం యొక్క ముక్కు పగిలి మొలక రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ పోర్ట్రేస్ అన్నిటిని కూడా ఒకదానిపై నుంచి ఒకటి తీసి మనము ఉన్నటువంటి షేడ్ నెట్స్ కింద మొత్తము ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్టుగా మనము పరుచుకోవాలి. అండ్ వాటికి మనకు లైట్గా ఇరిగేషన్ అనేది రెగ్యులర్గా ఇవ్వడం అనేది చేస్తూ ఉండాలి.